నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చిరంజీవి గారికి అయితే కనుక గ్రాండ్ చిల్డ్రన్ పుట్టేశారు గురుగారు, అది కూడా ట్విన్స్. యాక్చువల్గా ఒకసారి చిరంజీవి గారు మనం గతంలో చూస్తే కనుక లెగసీ కంటిన్యూ అవ్వాలి అంటే ఒక్క మనవడు ఉంటే బాగుండు అన్నట్లు ఆయన అన్నారు. కానీ అబ్బాయిల వల్లే లెగసీ కంటిన్యూ అవ్వాలని లేదు, అమ్మాయిల ద్వారా కూడా అవ్వచ్చు కదా. సో ఇప్పుడు వచ్చేసి ట్విన్స్లో అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉంది. సో ఎవరి వల్ల అసలు ఈ లెగసీ అనేది కంటిన్యూ అవుతుంది అంటారు చిరంజీవి గారి ఫ్యామిలీకి? ఒకసారి తెలియజేస్తారు. చాలా మంచి ప్రశ్న వేశారు. అయితే ఈ యొక్క చార్ట్ని అనాలిసిస్ చేస్తుంది నేను చెప్పిస్తుంది చేస్తుందంత అమ్మవారిగా భావిస్తూ యాక్చువల్గా ఏంటంటే ఎవరు జాతకం అడగకుండా చెప్పకూడదండి. కాకపోతే ఏంటంటే మీరేంటంటే ఆయన ఒక మాట అన్నారు కదా అని జస్ట్ ఆ ఒక్క విషయం గురించి, ఎందుకంటే నార్మల్గా అయితే వాళ్ళ పర్సనల్ చార్ట్స్ వాళ్ళకే చెప్పాలి. బట్ ఏంటంటే జస్ట్ నేను స్టూడెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కాబట్టి స్టూడెంట్స్ పర్పస్ మీద కూడా చెప్తాను. అవును గురుగారు, అది కాక మెయిన్ గా చిరంజీవి గారు అంటే చాలా మందికి మన తెలుగు ప్రేక్షకులకి ఎంతో దగ్గరైన మనిషి కదా, తెలుసుకోవాలి అని చెప్పి ఉండాలని అభిమానం కూడా ఉంటుంది. వాళ్ళ కోసం అనుకోండి అంతే. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, మనకి 31వ తేదీ పుట్టారు, అందరికీ తెలుసు. పునర్వసు నక్షత్రంలో పుట్టడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇద్దరికంటే ముందు పుట్టిన క్లీంకారది కూడా పునర్వసు నక్షత్రమే. అమ్మాయిది పునర్వసు నక్షత్రం, వీళ్ళిద్దరిది కూడా పునర్వసు నక్షత్రమే. అయితే మనకి చూడడానికి ఎప్పుడైనా ట్విన్స్ చార్ట్స్ అనాలిసిస్ చేసినప్పుడు ఇదేంటి రెండు ఒకలాగే ఉన్నాయి కదా, ఒకే సమయంలో పుట్టే, అంటే జస్ట్ 3 minutes తేడాలో పుడతారు ట్విన్స్. ఎప్పుడైనా 3, 4, 5 అట్లా ఇద్దరిది తులాలగ్నం వస్తుంది కదా అనుకుంటాం. కానీ ఎప్పుడైనా ట్విన్ చార్ట్ వేసుకునేటప్పుడు ఫస్ట్ పుట్టింది తులాలగ్నం వేస్తే సెకండ్ పుట్టింది థర్డ్ లగ్నం వేయాలి. అందుకే మనం ఈ లగ్నం వేసాం. దాన్ని బట్టే వాళ్ళ ప్రొఫెషన్స్ అన్నీ మారిపోతాయి. అయితే ఇద్దరిలో ఎవరు ఎక్కువగా సినిమా ఫీల్డ్కి దగ్గరగా ఉంటారు? అసలు చిరంజీవి, రామ్ చరణ్ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే వాళ్ళంత హైప్, వాళ్ళంత ఇది వచ్చేటువంటిది ఇద్దరు జాతకాల్లో అసలు ఉందా లేదా అని చెప్పి చూసుకుంటే 100 out of 100%. లగ్నం తులాలగ్నం అంటే క్రియేటివ్ లగ్నం అంటారు లగ్నాన్ని. శుక్రుడు కదా అధిపతి. ఈ శుక్రుడు వెళ్ళి 4 గ్రహాలతో ఉన్నాడు ఇక్కడ. చూసుకుంటే శుక్రుడు ముఖ్యంగా కళలకు కారకుడు, కుజుడు యాక్షన్కి కారకుడు, బుధుడు కూడా యాక్షన్కి కారకుడు, రవేమో పేరు ప్రఖ్యాతలు రావడానికి కారకుడు. కాబట్టి 100 out of 100% చిరంజీవి కంటే రామ్ చరణ్ కంటే కూడా ఈ అబ్బాయి ఇంకా బాగా గ్రో అవుతాడని చెప్పొచ్చు మనం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా జన్మజాతకంలో వీళ్ళ పోలికలు కూడా ఎట్లా పెద్ద అవుతున్నా కదా ఎలా ఉంటాయని చెప్పినప్పుడు ఇక్కడ ఈ లగ్నాధిపతి ఇక్కడికి వెళ్ళి, ఈ అధిపతి వెళ్ళి ఇక్కడ కూర్చున్నాడు. అంటే శని అంటే 5th house అనేది ఏంటంటే మనకు తాతగారిని సూచిస్తుంది. మీరు కనుక చూస్తే కనుక ఈ అబ్బాయి కొంచెం చిరంజీవి పోలికలు ఎక్కువగా ఉంటాయి, తాతగారి పోలికలతో పుడతాడు ఈ అబ్బాయి. మరి ఇక్కడ లేదా ఈ అమ్మాయికి మరి లేదా సినిమా ఫీల్డ్ సంబంధించింది అంటే యాక్టింగ్ ఉండడం వేరు, ప్రొడ్యూసింగ్ ఉండడం వేరు, డైరెక్టర్ అవ్వడం వేరు, లేనట్లయితే ఒక కెమెరామ్యాన్ అవ్వడం వేరు, లేకపోతే ఇంకోటి డ్యాన్స్ మాస్టర్ అవ్వడం వేరు. ఈ జాతకంలో ఫైనాన్స్ స్థానంలో అంటే మనం ధనుస్సు లగ్నం తీసుకుంటే ఫైనాన్స్ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఎలా అయితే ఇప్పుడు చూడండి శ్రీ వరప్రసాద్ ప్రొడ్యూసింగ్ ఎట్లా చేసిందో, వీళ్ళ సిస్టర్ ప్రొడ్యూసర్ దీంట్లోకి వెళ్తుంది సినిమా ఫీల్డ్లో. ఎందుకంటే ఇక్కడ ధనస్థానంలో శుక్రుడు ఉన్నాడు కదా, ధనస్థానంలో శుక్రుడు ఎప్పుడైతే ఉన్నాడో ధనకారకుడు ఎప్పుడైతే 2వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయో ఇవన్నీ ఆ రూపంలో తీసుకెళ్తాయి. అంటే సినిమా ఫీల్డ్లోనే, బట్ వీళ్ళేమో యాక్టర్ అయితే వాళ్ళేమో ప్రొడ్యూసర్స్ అవుతారు. మనం ఎందుకంటే చాలా మంది జాతకాలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటే నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలని, ఎందులోకి వెళ్ళాలన్నప్పుడు నేను చూసినప్పుడు ఫైనాన్స్ స్థానాలు కనుక బాగా ఉంటే మీరు ప్రొడ్యూసర్ అవ్వండి అని చెప్తాం, యాక్షన్ స్థానాలు చాలా బాగుంటాయేమో యాక్టర్ అవ్వండి అని చెప్తాం. అందులో మళ్ళీ కమీడియన్ స్థానాలు యాక్టింగ్ ప్లస్ కమీడియన్, లేకపోతే యాక్షన్ ప్లస్ రవి కుజులు కనెక్టివిటీ ఉంటే, అంటే కుజుడు పర్టికులర్గా కుజశని కనెక్టివిటీ ఉంటే విలన్ రోల్స్కి బాగుంటుందని చెప్తాం. అట్లా ఏంటంటే ఈ అబ్బాయి జాతకం మాత్రం చాలా చాలా బాగుంది. అంటే సినిమా ఫీల్డ్కి సెట్ అయ్యేటువంటి జాతకమే, అందులో ఎటువంటి సందేహం లేదు. బికాస్ ఆఫ్ మల్టిపుల్ టాలెంట్స్. ఎందుకంటే ఒకే క్యారెక్టర్ కాకుండా ఇప్పుడు చూడండి కొంతమంది కొన్ని క్యారెక్టర్స్కి మాత్రమే వాళ్ళు సెట్ అయిపోతారు, వేరే క్యారెక్టర్ చేయాలంటే వాళ్ళకి సెట్ కాదు, ఈ హీరో దీనికి అని ఫిక్స్ అయిపోతుంది. కానీ కొంతమంది చూడండి చాలా క్యారెక్టర్స్, ఇప్పుడు చిరంజీవి గారు చూసుకుంటే చాలా షేడ్స్, రామ్ చరణ్ గారు చాలా షేడ్స్. అలా ఏంటంటే ఎప్పుడైనా లగ్నాధిపతి కనుక 4 గ్రహాలతో ఉన్నప్పుడు చాలా షేడ్స్ ఉంటాయి. వీళ్ళ తత్వం కూడా అలా ఉంటుంది. వీళ్ళలో ఎలా ఉంటుందంటే వీళ్ళకి ప్రేమతత్వం అంతే కనిపిస్తూ ఉంటుంది, కోపం అలాగే ఉంటుంది. వీళ్ళకి రవికుజులు కనెక్టివిటీ కదా, కోపం అలాగే ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళకి వాళ్ళ హుందాతనం కూడా అలాగే ఉంటుంది. అండ్ అదేవిధంగా తెలివితేటలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఎందుకంటే బుధుడు తెలివితేటలకు కారకుడు, లగ్నాధిపత్యం ఉన్నాడు. రవి హుందాతనానికి కారకుడు, కుజుడు కోపానికి కారకుడు. కుజుడు ఏంటంటే ల్యాండ్స్కి కారకుడు. ముఖ్యంగా మనం ఇంక చెప్పక్కర్లేదు, కొత్తగా వాళ్ళకి ల్యాండ్స్ ఉన్నాయని మనం. ఎందుకంటే లగ్నం నుంచి 4వ స్థానంలో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈయన ఇంకో కొత్త ఇదేం సృష్టిస్తాడు అంటే చెప్తా చూడండి. ఇప్పుడు చిరంజీవి గారికి స్టూడియో లేదు,
కొత్తగా అవును. రామానాయుడికి వెళ్ళుకున్నట్టుగా, ఓకే ఓకే. నాగార్జునకు ఉన్నట్టుగా. రామ్ చరణ్ గారు కూడా ఇప్పటివరకు అయితే స్టూడియో ఏం కట్టలేదు. కానీ ఈయన జాతకం వల్ల రామ్ చరణ్ గారి కంటిన్యూటీలో స్టూడియో రావడము, అలాగే ఇతను ఒక స్టూడియోని, ఇప్పుడు రామోజీరావు వీళ్ళందరూ అట్లాగా అట్లా ఒక స్టూడియోని నిర్మించేటువంటి జాతకం అని చెప్తారు దీన్ని మనం. ఓ అయితే కనుక మొత్తానికి చిరంజీవి గారి లెగసీ అయితే తప్పకుండా కంటిన్యూ అవుతుంది. ఆయన ఫ్యాన్స్ కి అయితే పండగనే చెప్పుకోవచ్చు గురుగారు. ఎగ్జాక్ట్లీ. అయితే వీళ్ళిద్దరు జాతకాల్లో కొంచెం చిన్న హెల్త్ అనేది కొంచెం, ఈ అమ్మాయి జాతకం కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త చూసుకోవాలని చూపిస్తుంది. చిన్న పిసరు ఎక్కువ కాదు, ఓకే. అది కొంచెం అవతల జాతకంలో చూపించింది నాకు. బట్ మనం లెగసీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క జాతక చక్ర రీత్యా మాత్రం మంచిది ఉంది. వీళ్ళు మంచి విద్యావంతులు కూడా అవుతారు, ఎందుకంటే 4వ స్థానంలో అధిక గ్రహాలు అంటే విద్యావంతులు అంటారు. ప్రాపర్టీ అయితే మనం చెప్పక్కర్లేదు, వాళ్ళకున్న వేల కోట్లు, వందల కోట్లు. డెఫినెట్ గా. ఇంకోటి ఏంటంటే, ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ, ఈ అబ్బాయి రాజకీయాల్లో కూడా వెళ్తాడు. ఎందుకంటే రవి రాజకీయాలకు కారకుడు అండి. ఎప్పుడైతే లగ్నాధిపతి అలా కనెక్టివిటీ ఉందో, పంచమంలో రాహు ఉన్నాడో, రాజకీయ యోగాన్ని కూడా ఇస్తున్నాడు. ఎప్పుడైనా సరే శని కనుక 2వ స్థానాన్ని చూస్తే లెంతీ కాన్వర్జేషన్స్ చేస్తారు వీళ్ళు. అంటే కొంతమంది చూడండి, ఒక విషయం చెప్పేటప్పుడు చాలా ఎక్కువసేపు చెప్తారు, దాని గురించి వివరించి చెప్పడం అనేటువంటిది అది ఎక్కువగా చూపిస్తుంది. అయితే వాగ్దాటి బాగుంటుంది. వాగ్దాటి బాగుంటుంది. కాకపోతే ఈ శని ఎప్పుడైనా సరే సెకండ్ హౌస్ని చూసినప్పుడు ఏంటంటే పళ్ళకి సంబంధించిన చిన్న చిన్న ఇష్యూస్ కూడా వస్తుంటాయి, అది కొంచెం చూసుకోవాలి. బట్ అంటే చాలా ఉంటాయి చెప్తూ వెళ్తే కనుక. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు సర్వసాధారణంగా ఇట్లా కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం విదేశాలకు వెళ్ళి చదువుకోవడం, కొంచెం తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళడం, దూరంగా ఉండడం కూడా జరుగుతుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత. అంటే ఎక్కువ చదువుకోవడం కోసము, అందులో పర్టికులర్గా వీళ్ళు ఏంటంటే ఈ కోర్సెస్ చేయడము, ఈ సినిమా ఫీల్డ్ సంబంధించిన కోర్సెస్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ అబ్బాయి ఖచ్చితంగా సినిమా ఫీల్డ్లో మంచి రేంజ్లోకి వెళ్తాడు, అండ్ రాజకీయ పరంగా మంచి రేంజ్కి వెళ్తాడు. ఖచ్చితంగా ఇదైతే ఇదవుతుంది. కాకపోతే సాటర్న్ 6th హౌస్లో ఉన్నందుకు, ఇది సెకండ్ హౌస్ని కాస్త ఇది చూస్తున్నందుకు కొంచెం వీళ్ళిద్దరు జాతకాల్లో, అంటే వీళ్ళకి ఎట్లాగో హాస్పిటల్స్ ఉన్నాయో పెద్ద విషయం కాదు, శనికి సంబంధించిన ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు కాస్త నువ్వులు ఇస్తూ ఉంటే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అదొకటి మాత్రం మనం చూసుకుంటూ ఉండాలి పర్టికులర్గా చూసుకుంటే కనుక. బట్ మల్టిపుల్ డైమెన్షన్స్ ఉండేటువంటి ఇదిగా మనం చూస్తాం రేపొద్దున ఇతన్ని ఖచ్చితంగా. చాలా మంచి విషయాలు అయితే చెప్పారు గురుగారు. చిరంజీవి గారి ఫ్యాన్స్కే కాదు, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి కానీ ఒక పండగ లాంటి వార్తే. ఎందుకంటే వాళ్ళ లెగసీ కంటిన్యూ అవ్వటమే కాకుండా వాళ్ళు రాజకీయాలకు కూడా వస్తారు అన్నట్లు కూడా తెలియజేశారు. సో ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.